ఈరోజు దేవుని వాక్యము. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము. ప్రభు చెప్పుచున్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను. మనము ప్రభువుని ఘనపరచాలి. ఏ విషయంలో అయినా మనము ప్రభువుని ఘనపరచాలి. మనము ప్రభువుని ఘనపరిచినప్పుడు ప్రభువు మనల్ని ఘనపరుస్తాడు అని మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనములో ప్రభువు మనతో మాట్లాడుచున్నారు. మనము ఆయన్ని ఘనపరిచే వారంలాగా ఉండాలి. ఈ ఉదయకాలమందు ఈ శ్రేష్టమైన వాక్యాన్ని ఈ మే నెల 23వ తారీఖు మనకిచ్చిన దేవుణ్ణి మనము ఘనపరుచుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, ఎంత శ్రేష్టమైన వాక్యంతో మాతో మాట్లాడుతున్నావు ప్రభువా. ఈ ఉదయకాలమందు రాత్రంతయు కూడా కాసి కాపాడి ఈ శ్రేష్ఠ సమయమందు ప్రభువా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానని చెప్పుచున్నావు ప్రభువా. తండ్రి, మాకెన్నో మేలు చేసి ఉన్నావు ప్రభు, నిన్ను ఘనపరుస్తున్నావు ప్రభువా. తండ్రి, మమ్మల్ని ఘనపరచయ్యా, మా కుటుంబాలని ఘనపరచు ప్రభువా, మా బిడ్డల్ని ఘనపరచు ప్రభువా, మేము చేసే పనులను ఘనపరచు ప్రభువా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఏ కుటుంబానికి ఏ అవసరం ఉందో తీర్చండి అయ్యా, ఘనపరచండి ప్రభువా. తండ్రి, ప్రతి ఒక్క కుటుంబము సంతానం లేని కుటుంబాన్ని దీవించి సంతానాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. ఈ వ్యాధులతో బాధపడుతున్న కుటుంబాల్ని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభువా. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ వ్యాపారం లేక, పనులు లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. తండ్రి, కోర్టు కేసులతో నాయన గొడవలతో ఉన్న కుటుంబాలని తండ్రి కోర్టు కేసుల నుంచి విడిపించండి అయ్యా, గొడవల నుంచి విడిపించమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, ఏ కుటుంబంలో అశాంతి ఉందో తీసివేసి మీ శాంతిని అనుగ్రహించండి ప్రభువా. మీరు ఘనపరచమని అడుగుచున్నాం ప్రభువా. మా బిడ్డలు మేము మిమ్మల్ని ఘనపరచాలి ప్రభువా. మేము ఘనపరిచినప్పుడు మీరు మమ్మల్ని ఘనపరుస్తానని చక్కటి వాక్యాన్ని మాకు దయచేసిన దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా చిన్న ప్రార్థన ఆలకించమని ప్రేమగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.